నేను రాముడిని, అవును. తను సీత. హ్మ్. అంటే అయితే వెంటనే మన వైవా క్యారెక్టర్ అయితే ఆ! రావణుడు లేడన్నమాట. అవును. అవును. సో, రావణుడు లేకపోతే అసలు సినిమానే ఉండదు గదా! అంతే కదా! జనరల్‌గా. యాహ్! సో, ఈ సినిమాలో రావణుడెవరు? ఈ సినిమాలో రావణుడు మన టీజర్‌లో చూపించిన దాన్ని బట్టి 'బండి సరోజ్' గారని మన నోలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఆయన అద్భుతంగా చేశారు తన పోర్ట్రేయల్‌ని. సో, ఆహ్, తను యాక్చువల్‌గా అయితే వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ 'బండి సరోజ్' గారని. ఫస్ట్ షెడ్యూల్‌లో పెద్దగా పరిచయాలు లేవు కాబట్టి మాకు ఆయనకి పెద్ద మాటలు లేవు. బట్ మెల్లిగా తర్వాత పరిచయాలు ఏర్పడిన తర్వాత ఆయన చాలా జెన్యూన్ పర్సన్. చాలా అంటే లైక్ స్ట్రెయిట్ పర్సన్. ఏమున్నా ఆయన మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన మనసుకు తోచింది స్ట్రెయిట్‌గా మాట్లాడతారు. ఏది ముసుగులో గుద్దులాటలనేవి ఏమి ఉండదు. సో, అలాగా చాలా మంచి బాండింగ్ ఏర్పడింది తనతో. హ్మ్. సో, ఈ సినిమాకి ఆయనే రావణుడు. ఒక విధంగా నీకంటే తను సీనియర్ ఆర్టిస్ట్. అవును సార్. సో, జనరల్‌గా డామినేట్ చేస్తాడనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? లేదు సార్. అలాంటిది ఎప్పుడు నాకైతే అనిపియలేదు. బికాజ్ ఎవరి స్టైల్ వాళ్ళది. అండ్ ఈ తన ఇంటెన్సిటీ తనది. నా ఇంటెన్సిటీ నాకు ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ తను డెఫినిట్‌గా చాలా అద్భుతంగా పోర్ట్రే చేశారు. ఇన్‌ఫాక్ట్ సందీప్ నరేషన్ ఇచ్చినప్పుడు ఈ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్‌గా దింపేసాడు నరేషన్‌లో. ఎంత లెవెల్‌లో అంటే ఓయమ్మ! ఇంత పెర్ఫార్మన్స్ ఇంకెవరైనా చేయగలుగుతారా అన్నంత లెవెల్‌లో సందీప్ చేసి చూపించేవాడు నరేషన్‌లో. బట్ 'బండి స్వరాజ్' గారిని చూసిన తర్వాత ఓకే. దానికి మించిపోయారనైతే అనిపించింది. అండ్ నా క్యారెక్టర్‌ని నేను మంచిగా చేశానని నమ్ముతున్నా. అండ్ ఇంకా మిగతాది ఏదంటే జనాలే చెప్పాలి సార్. నేను చెప్పడం కరెక్ట్ కాదసలు. హ్మ్. అంటే ఎందుకు అడిగానంటే సోషల్ మీడియాలో హ్మ్. కొన్ని ట్రోల్స్ నడిచినాయి. ఓకే. సో, 'బండి సరోజ్' క్యారెక్టర్ కొంచెం తగ్గించారని, డైరెక్టర్‌కి తనకి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని, రైట్. ఇలాంటియన్నీ వచ్చినియి. మీ దాకా వచ్చినియా అయి? ఏంటసల? అంటే నేను సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు చూసుంటా సార్. బట్ నాకు తెలిసినంత వరకైతే సందీప్‌కి, బండి సరోజ్ గారికి ఎటువంటి విభేదాలు గాని అలాంటివేం రాలేదు. అండ్ క్యారెక్టర్ తగ్గియడం అంటారా? అలాంటిది కూడా ఏమి జరగలేదు. బండి సరోజ్ గారికి నాకేదైతే నరేషన్ ఇచ్చారో, ఆ వాయిస్ రికార్డింగే ఈ బండి సరోజ్ గారికి పంపించారు సందీప్. సో, అదే దాన్ని ఫాలో అవ్వకుంటూనే వస్తున్నాం. సో, దాన్ని తగ్గియడం అలాంటివైతే ఏం జరగలేదు. అది తగ్గిస్తే ప్రాబ్లమ్ అయిపోతది మళ్ళీ అదే సినిమాకి. విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉన్నప్పుడే హీరో ఎప్పుడది క్యారెక్టర్ ఇప్పుడు మన ఎలివేట్ అవుతుంది. 'రాజమౌళి' గారిని తీసుకోండి. విలన్ ఎంత హైట్‌లో ఉంటే, ఆ హైట్‌కి హీరో ఎక్కి కొట్టడం అనేదే మజా జనరల్ ఆడియన్స్‌కి. అవును. సో, అది 100% ఉండాలి. దాన్ని తగ్గిస్తే సినిమాకి ప్రాబ్లమ్. ఆ హ్మ్. సోషల్ మీడియాలో వచ్చినియన్నీ అబద్ధాలు. అవును సార్. అంటే హ్మ్. నాకు తెలిసినంత వరకైతే సీ నాకొక పర్స్పెక్టివ్ వరకే తెలుస్తది. నా పర్స్పెక్టివ్‌లో నాకుండే నాలెడ్జ్ సందీప్‌కి తనకి ఏ విభేదాలు రాలేదు. వాళ్ళు హాయిగానే ఉన్నారు.